హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి. భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యాలు బాగుండాలండి. ఈరోజు వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేయించి దోస ముక్కలు వేసి పచ్చడి చేసుకుందామండి. ఇదివరకు ఒకసారి వంకాయ రోటి పచ్చడి చేసుకున్నామండి, చూసే ఉంటారు వీడియో మీరు. మళ్ళీ చూడండి కావాలంటే. ఇప్పుడు వంకాయ దోసకాయ పచ్చడి చేసుకుందామండి. మనకి దోసకాయలు అండి పచ్చడికి ఈ వంకాయలు, ఈ పచ్చిమిర్చి, 3 టమాటాలు వేస్తున్నాను. చింతపండు కొంచెం అండి, ఇంత ఇగో ఈ చింతపండు వేస్తున్నాను నేను. అది ఈ దోసకాయలు పొట్టు తీసి సన్నటి ముక్కలు తరుగుదాం. వంకాయలు పచ్చిమిరకాయలన్నీ వేయించుదాము. వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేస్తానండి. ముందు కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసానండి, కళ్ళుప్పు. ఇప్పుడు వంకాయలని కట్ చేసేసి ఈ వాటర్లో వేసుకుందాం మనం. వంకాయలది నేను ఇది తీయట్లేదండి, ఇది ఉంటే టేస్ట్ ఉంటుందని నేను ఇది తీయను. వంకాయకి ఆ తొడి మట్టికే కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని మనం నీళ్ళల్లో వేసుకుందామండి. ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసుకుని కరుణెక్కకుండా ఇలా ఉంచుకుందాము. ఇలా ఉంచుకొని టమాటాలు కూడా కట్ చేసి బాండీలో వేసుకుందాం. టమాటాలు అన్నీ నేను కడిగి పెట్టుకున్నానండి. దోసకాయ టమాటా అన్నీ ముందే కడిగాను. ఇప్పుడు టమాటాలు కూడా మనం ఇలా కట్ చేసి బాండీలో వేసుకుందాము. చక్కగా వేయించుకుంటాం కాబట్టి పెద్ద అయినా ఏం కాదు. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. మాడకుండా మెత్తగా మంచిగా ఎగుతాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా పోసేసుకుందాం బాండీలో. టమాటాలు వేసే కదా, వంకాయలు కూడా వేస్తున్నాను. ఏమండి దీనికి కారం మాత్రం అంతా ఇంత అని కొలతలు ఏమి ఉండవండి పచ్చళ్ళకి. మనం ఇంట్లో పచ్చిమిర్చి కారం ఎంత తింటామో అంత సరిపోయిన మట్టుగా వేసుకోవచ్చు మనం తీసుకున్న వంకాయలు టమాటాలకి. ఈ పచ్చిమిర్చి వేసాను నేను. ఆయిల్ కూడా మనకి ముక్కలకి సరిపడా వేసుకొని ఇలా వేయించుకుందాం. ఈ గుజ్జుగా మెత్తగా వేగాలండి వంకాయ ముక్కలు. అది బాగా వేగేదాకా వేయించుదాము. మనం వంకాయలు పచ్చిమిరకాయలు మెత్తగా వేగేలోపు మనం దోసకాయని చిక్కు తీసి సన్నటి ముక్కలు తరుగుదాము. ఇలా పొట్టు తీద్దామండి. ఇలా పొట్టు తీసుకుందాం. చూడండి, పొట్టు తీసాను నేను. ఇలా ముక్కలు కట్ చేసుకుందాం. కొంతమంది ఇష్టం అండి గింజలు వేసుకుంటారు, కొంతమంది. నేను వేస్తా కానీ పైన తీస్తున్నా, మరీ ఎక్కువ తీయకుండా. ఈ గింజలను మనం ఎండబెట్టి చింతకాయ పచ్చడి వేసి నూరుకుంటే కూడా బాగుంటాయి ఎండబెట్టుకొని. చూడండి, వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి చక్కగా మగ్గాయి. ఈ చింతపండు కూడా ఇందులో వేసాను. మీరు ఈ చింతపండు ఇంతే వేస్తున్నా, ఇందులో వేసాను. ఈ జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నానండి. ఇది ఏగినాయండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇక నేను స్టవ్ బంద్ చేసుకొని మన రోట్లో పచ్చడి నూరుకుందాం కొద్దిగా చల్లారాక. ఈ దోసకాయ ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాను నేను. చూడండి, సన్నగా జరిగాను. చింతపండు కూడా వేసాం కదా, ఆ చింతపండు వేసాను. మిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఏరి ఇందులో వేస్తున్నా. ఇవి టమాటా పీసులు కూడా కనపడితే మీకు వస్తే చేతికి వేసుకోండి. మనకి సాల్ట్ సరిపోయినంత, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేను ఇంత వేసాను. ఇది మెత్తగా నలిగిన తర్వాత వంకాయలు వేద్దామండి. ఇవి కాస్త నలగనిద్దాం. ఇవి నలిగిందమ్మా. ఈ పచ్చడి పక్కన తీసి కొంచెం వంకాయ ముక్కలు కూడా దంచుదాం. కొద్దిగా వంకాయని కూడా కొద్దిగా దంచుదాము. మెత్తగా నూరినాక ఆ పచ్చిమిరకాయల ముద్ద కూడా కలుపుదాము. కొంచెం నలిగితే పచ్చడి కొంచెం నలిగినాక అది వేద్దాం. గ్రేట్. ఎంతైనా మనం రోట్లో నూరిన పచ్చడి రోట్లో నూరినట్టే ఉంటుంది చక్కగా. మాసం సాములు ఉంటారు, వాళ్ళకి ఎల్లిపాయలు వేయకుండా నూరితే చక్కగా వాళ్ళు కూడా తినచ్చు. ఓన్లీ ఎల్లిపాయలు ఒకటే అవాయిడ్ చేయాలి, మిగతా ప్రాసెస్ అంతా ఒకటే. మనం పొద్దున్న లేసి చక్కగా స్నానం చేసి మనం ఉప్పు కారం రుచి చూడకుండా ఎంగిల్ చేయకుండా ఎల్లిపాయలు వేయకుండా చేస్తే వాళ్ళు కూడా తింటారు. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేద్దామమ్మా. ఇది కూడా వేద్దాం, నూరింది కూడా. అది ఇందాక నూరుకుని పచ్చిమిరకాయలు ముందు నూరే కదా టమాటా పచ్చిమిర్చి, దాన్ని ఇప్పుడు వంకాయల్లోనే వేసేసారు. ఇలా మంచిగా నూరుకున్నాం కదా ఈ పచ్చడిని. స్మెల్ బాగుంది. స్మెల్ మంచిగా ఉంటుంది పచ్చడి. అసలు ఈ రోటి పచ్చళ్ళు మనం రోట్లో నూరుకున్నట్టు మిక్సీలో ఉండవు. ఏంటంటే ఇక టైం లేక కుదరక గబాల్లో మిక్సీకి వేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఇందులో మనము ఎల్లిపాయలు కూడా వేసేద్దాం. మాకు సాంపులు అది లేరు కదండి, ఎల్లిపాయలు వేస్తున్నా. ఉన్న వాళ్ళు అయితే వేసుకోవద్దు. ఎల్లిపాయలు కూడా దంచుదాం కొంచెం. దోస ముక్కలు ఇలా సన్నగా కోసిన దోస ముక్కల్ని ఇగో ఇలా పచ్చట్టు ఇలా మనం నూరుకున్న పచ్చట్టు వేసుకుందాము.
ఈ ముక్కలన్నీ మనం పచ్చట్లో వేసుకున్నాం కదా, ఇలా దంచుకున్నాము పచ్చట్లో, వంకాయ పచ్చట్లో ఇలా చూడండి. ఇది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు బంతుల మీద కూడా వాడుకుంటారండి పచ్చడి, అప్పుడు కూడా చేస్తారు. ఇది ఎక్కువ ఫంక్షన్లప్పుడే చేస్తారు. ఇది చూసారు కదా, ఈ దోస ముక్కలు ఈ పచ్చట్లో వేసి ఎలా నూరుకున్నాము వంకాయ టమాటా పచ్చట్లో. ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇక ఇది మనం ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు తిరగమాత వేసేసుకుందాం. కాస్త కరివేపాకు అన్ని ఇష్టం ఉన్న వేసుకోవచ్చు, కానీ వేస్తేనే రుచి ఉంటుంది. దోస ముక్కలు పచ్చి ముక్కలు కదండి, తిరగమాత వేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. మా హాయ్ హాయ్, లైక్ చేయమని చెప్పు, లైక్ చేయమని చెప్పు, మన ఛానల్ లైక్ చేయమని చెప్పమ్మా. మన ఛానల్ ని చూసే వాళ్ళందరికీ లైక్ చేయమని చెప్పి యూట్యూబ్ లైక్ చేయమని చెప్పు. అది వావ్, సపోర్ట్ చేయండి అమ్మమ్మకి, మా అమ్మమ్మకి సపోర్ట్ చేయండి. చెప్పు బాయ్ చెప్పు. మరి బాయ్ బాయ్ అని చెప్పు.